పంజాబ్లోని జలంధర్ శివారులో ఉన్న ఉప్పల గ్రామంలో ఇళ్లపై ఇలాంటి వింతలెన్నో ఔరా అనిపిస్తాయి. ఉప్పల గ్రామంలోని ఇళ్ల పైకప్పులపై సాధారణ ప్లాస్టిక్, సిమెంట్ నీటి ట్యాంకులు ఉండవు. బదులుగా విమానం, యుద్ధ ట్యాంకులు, ఓడలు, గుర్రం, కారు, బస్సు మొదలైన విభిన్న ఆకారాలలోని ట్యాంకులు కనిపిస్తాయి. అవన్నీ జనాలను ఆకర్షించేలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరహా ట్యాంకుల నిర్మాణం 1970వ దశకంలో మొదలైంది. అప్పట్లో విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి తన విమాన ప్రయాణానికి గుర్తుగా ఇంటిపైన విమానం ఆకారంలో వాటర్ ట్యాంకును నిర్మించుకున్నాడు. అతన్ని చూసి మరికొందరు అలాంటి నిర్మాణాలనే చేపట్టారు. అయితే వారి వృత్తి, అభిరుచులకు అనుగుణంగా నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్యాంకులను చూస్తే ఇంటి యజమాని వృత్తి ఏమిటో ఇట్టే తెలుస్తోంది. కేవలం అలంకరణ కోసమే ఇలాంటి ట్యాంకులను నిర్మించడం లేదు. ఆ ఇంటి యజమాని అభిరుచులు, వారి జీవిత విశేషాలకు ప్రతీకలుగా వాటిని ఎంచుకుంటున్నారు. తమ ఇల్లు ప్రత్యేకంగా కనిపించాలని, తమ హోదాను, ఆశయాలను ఇతరులకు చాటి చెప్పాలని ఇలాంటి వినూత్న నిర్మాణాలను చేపడుతున్నారు. సైన్యంలో పనిచేసిన వారు యుద్ధ ట్యాంకులను ట్యాంకర్లుగా మలుచుకుంటారు. క్రీడాకారులైతే ట్రోఫీలు, అభిమాన ఆటగాళ్ల బొమ్మలను, చరిత్రను ఇష్టపడేవారు రాజులు, యుద్ధాలకు సంబంధించిన బొమ్మలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఇంటి పైకప్పుపై సింహం, గుర్రం, ఏనుగు ఉన్నట్లయితే ఆ ఇంట్లో వారు జంతు ప్రేమికులని అర్థం. మద్యం బాటిల్ ఆకారంలో ట్యాంకులు నిర్మించుకున్న మందుబాబులు ఉన్నారిక్కడ. వింతైన నీటి ట్యాంకులను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఈ ఊరికి విమానాల గ్రామం అని పేరు కూడా వచ్చింది.